సలార్ 1 లో నటించిన స్టార్స్ అందరూ ఇప్పుడు చాలా 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 బిజీగా వేరే ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. అయినా సరే సలార్ 1 ని మర్చిపోలేకపోతున్నారు. అసలు సలార్ 2 రిలీజ్ అవ్వాలి, అప్పుడు ఉంటుంది బాక్స్ ఆఫీస్ సునామీ అంటూ చెప్పుకొస్తున్నారు. మొన్న రీసెంట్ గా బాబీ సింహ, ఇవాళ పృథ్వీరాజన్, ఇలా వీళ్ళందరూ చెప్తున్న మాటలు ఒక్కటే, సలార్ 2 సూపర్ డూపర్ హిట్ అవ్వబోతోంది అంటూ చెప్పుకొస్తున్నారు. సలార్ రిలీజ్ అయినప్పుడు అందరికీ ఒక్కటే డౌట్, ఈ మూవీలో కేజీఎఫ్ సిరీస్ రేంజ్ సాంగ్స్ ఎందుకు లేవు అని. కానీ సలార్ 2 చూస్తే ఆ డౌట్స్ అన్నీ తీరిపోతాయంటున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ 2లో సాంగ్స్ కేజీఎఫ్ 2ను మించి ఉంటాయని, అసలు సీక్వెల్ ఎవరి అంచనాలకు అందదు అంటున్నారు. కొద్ది రోజులుగా సలార్ సీక్వెల్ పై సలార్ లో నటించిన స్టార్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మిగతా సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటున్నప్పటికీ సలార్ సీక్వెల్ గురించి నెక్స్ట్ లెవెల్లో చెబుతున్నారు. సీక్వెల్ స్టోరీ మామూలుగా ఉండదని, ఎవరో ఊహించిన విధంగా ఉండనుందని బాబీ సింహ, పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొస్తున్నారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట. సలార్ మొదటి భాగం కేవలం టీజర్ మాత్రమే అట. రెండో భాగంలో అసలు కథ ఉంటుందని, ఈసారి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని సలార్ స్నేహితుడు వర్ధ చెప్పుకొస్తున్నాడు. ఇప్పటికే 40% షూటింగ్ కంప్లీట్ అయింది. ఏప్రిల్తో స్టార్ట్ అయ్యే షెడ్యూల్తో ముందుగా యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్. 2025లోనే సలార్ 2ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అసలు జపాన్ ఆడియన్స్ కి జక్కన్న అంత నచ్చేశాడా? ఆ క్రేజ్ ఏంటి, ఆ ఫాలోయింగ్ ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ ప్రజలందరూ రాజమౌళిని పూర్తిగా అడాప్ట్ చేసేసుకున్నట్టున్నారు. అందుకనే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కి జక్కన్న అసలు మొత్తం RRR సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫస్ట్ టైం అక్కడ డిస్క్లోజ్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ ఆడియన్స్ కి ఫుల్ ఊపు తెప్పించే మాట చెప్పేశాడు. ఇప్పటి వరకు రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై వచ్చిన అప్డేట్స్, రూమర్స్ అన్నీ కూడా ఫేక్. ఇప్పటికీ కథ మాత్రమే లాక్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ మొదలవుతుంది. కొత్త చిత్రంలో హీరో ఎవరో తెలుసా? మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు అంటూ సూపర్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు జక్కన్న. ప్రస్తుతానికి ఈ చిత్రంలో మహేష్ బాబు మాత్రమే నటిస్తున్నాడని, మిగతా స్టార్ కాస్ట్ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఈ చిత్రం మల్టీ స్టారర్ మూవీ అని, సినిమాకు మహారాజా అనే టైటిల్ అనుకుంటున్నారని ఇంకా ఏవేవో వినిపించాయి. అవన్నీ రూమర్స్ గా మిగిలిపోయాయి. రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ జపాన్ లో సూపర్ హిట్ అయ్యాయి. RRR ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అందుకే జపాన్ ఫ్యాన్స్ కోసం RRR సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. RRR 2 పై ఒక ఐడియా ఉందని, ఫ్యూచర్ లో తప్పక సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు జక్కన్న. 2024లో మాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ 2025 అయితే మాత్రం డెఫినెట్లీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీదే అని చెప్తున్నారు అక్కడ స్టార్లు. ఎందుకంటే ఇప్పుడు 2025లో రిలీజ్ అవబోతున్న సినిమాలు ఖచ్చితంగా 2022లో సీన్ ని రిపీట్ చేస్తాయి అంటున్నారు. మరి కన్నడ హీరోల ప్లానింగ్ ఏంటి, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. 2022 శాండిల్వుడ్ కు బాగా కలిసొచ్చిన ఏడాది. ఆ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయిన KGF 2 వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇక సెప్టెంబర్ లో విడుదలైన కాంతారా పాన్ ఇండియా సెన్సేషన్ గా మారింది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సరాసరి 400 కోట్లను రాబట్టింది. 2022 తర్వాత శాండిల్వుడ్ సైలెంట్ అయింది. లాస్ట్ ఇయర్, ఈ ఏడాది కూడా అక్కడి నుంచి క్రేజీ ప్రాజెక్టులేవి రిలీజ్ కావడం లేదు. కానీ 2025 అంటే వచ్చే ఏడాది మాత్రం శాండిల్వుడ్ మరోసారి పాన్ ఇండియాను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. KGF 2 తర్వాత కన్నడ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గీతా మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ప్రస్తుతం యష్, శృతిపై దర్శకురాలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తోంది. మరోవైపు కాంతార ప్రీక్వెల్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కథానాయికగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ 2 క్రేజీ ప్రాజెక్టులతో 2025లో పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది శాండిల్వుడ్. మాలీవుడ్ అంటే చిన్న ఇండస్ట్రీ, ఏదో ఓటీటీలో సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి ఇమేజ్. కానీ ఇప్పుడు ఇమేజ్ అది కాదు. సాక్షాత్తు టాలీవుడ్ కి, కాలీవుడ్ కి కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చే ఇండస్ట్రీగా మాలీవుడ్ అవతరించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మంజు ఎంఎల్ బాయ్స్ ఏకంగా 200 కోట్లు క్రియేట్ చేసి హిస్టరీ రికార్డ్ ని సృష్టించారు. అది కూడా మంజు ఎంఎల్ బాయ్స్ అంటే ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కోసారి టైం వస్తుంది. 2024లో మాలీవుడ్ టైం నడుస్తోంది. అందుకే సౌత్ లోనే అతి చిన్న సినీ పరిశ్రమ
ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేసే ఇండస్ట్రీగా మారింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్ ఇప్పుడు 200 కోట్లు దాటి మాలీవుడ్ నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మంజుమ్మల్ బాయ్స్ దెబ్బకు లాస్ట్ ఇయర్ అక్కడి ఇండస్ట్రీ హిట్ 2018 వసూళ్లు బద్దలయ్యాయి. అయితే మంజుమ్మల్ బాయ్స్ 200 కోట్లు దాటడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా తమిళనాడులో సరాసరి 50 కోట్ల వసూళ్లను అందుకుంది. మాలీవుడ్ ను ఏళ్లకు ఏళ్లు రూల్ చేస్తోన్న మమ్ముట్టి, మోహన్ లాల్ కూడా తమ కెరీర్ లో ఈ స్థాయి వసూళ్లను చూడలేదు. 2010లో అంటే 15 ఏళ్ల క్రితం సౌత్ లో ఫస్ట్ టైం కోలీవుడ్ రోబో మూవీతో 200 కోట్ల వసూళ్లను చూసింది. టాలీవుడ్ బాహుబలి 1తో తొలిసారి 200 కోట్ల గ్రాస్ వసూళ్లను చూసింది. శాండిల్వుడ్ మాత్రం KGF 1తో ఈ రికార్డును అందుకుంది. కాస్త ఆలస్యంగా ఇప్పుడు మాలీవుడ్ కూడా 200 కోట్ల క్లబ్ ను చూసింది. మహేష్ బాబు కొత్త సినిమా గురించే చెప్పండి జక్కన్న గారు అని అంటే ఆయన RRR విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు జపాన్ ఆడియన్స్ కి. అసలు భీమ్ క్యారెక్టర్ చాలా లెంతీగా ఉంటుంది. భీమ్ క్యారెక్టర్ కోసం వచ్చిన హీరోయిన్ ది ఇంకా లెంత్ ఎక్కువ. ఆ సీన్స్ అన్ని కట్ చేసేసాను అంటూ జపాన్ లో చెప్పుకుంటూ వచ్చాడు. రాజమౌళి లాంటి ఒక దర్శకుడు కథను ఫైనల్ చేశాడు అంటే ఆ కథను హాలీవుడ్ కూడా లైక్ చేస్తుందని RRR ప్రూవ్ చేసింది. అయితే హాలీవుడ్ ప్రేక్షకులు సైతం మెచ్చిన RRR కు అసలు కథ వేరే ఉందని, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో చాలా మార్పులు చేర్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు జక్కన్న. జపనీయులకు RRR కథ బాగా నచ్చింది. అయితే ఇప్పుడు చూసిన సినిమా కాకుండా భీమ్ క్యారెక్టర్ కు అలాగే ఒలివియా మోరిస్ క్యారెక్టర్ కు చాలా సీన్స్ ఉన్నాయి. మొదట కథను సిద్ధం చేసినప్పుడు క్లైమాక్స్ లో ఒలివియా పాత్ర చనిపోతుందని, కానీ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ను పూర్తిగా మార్చామని అసలు విషయం చెప్పాడు రాజమౌళి. RRR కథ ఇంకా అయిపోలేదని, కొనసాగింపు కథ ఉంటుందని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. విజేంద్ర ప్రసాద్ అనుకున్న లైన్ ఇటు రాజమౌళికి అటు తారక్, చరణ్లకు కూడా బాగా నచ్చిందట. మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత RRR సీక్వెల్ ఉండే అవకాశాలు ఉన్నాయి.